హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. 4 రోజుల నుంచి వైసీపీ పేటీఎం సైకో బ్యాచ్ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి, టీడీపీ వాళ్ళ గురించి అవాకులు చవాకులు పేలుతూ టీడీపీ వాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడని చెప్పేసి నాన్న యాగి చేస్తున్నారు. నిజంగా ఆడవాళ్ళ గురించి ఎవరు తప్పుగా మాట్లాడతారు, టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విఘ్నత ఉంది. ఎవరేంటనేది ప్రజలకు తెలుసు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమన్నారు మొన్న వీకెండ్ కామెంట్లో, జగన్ రెడ్డి మీ నాయకుడు, మీరు అభిమానించవచ్చు, తప్పులేదు. అలాగని జగన్ రెడ్డి ఏది చెప్తే దానికి ఎలా మీరు జై కొడతారు? ఆ రోజు అమరావతి రాజధాని అంటే జై అన్నారు, 3 రాజధానులు అంటే జై అన్నారు. లేదు విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని అంటే జై అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటే జై అంటున్నారు. కనీసం ఒక విచక్షణ జ్ఞానం, ఆలోచన, అంటే మనిషి పుట్టిన తర్వాత ఒక ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. జగన్ రెడ్డి ఏది చెప్తే దానికి జై అని ఎలా అంటారు? గొర్రెల్లాగా ఏది చెప్తే అది దానికి ఎలా తలక చూపుతారు? మీకంటూ ఆలోచన శక్తి లేదా, విచక్షణ లేదా, బుద్ధి జ్ఞానం లేదా? రేపు మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో సంబంధాలు చూస్తారా అని రాధాకృష్ణ గారు అన్నారు. ఇక్కడ మహిళల్ని ఎక్కడైనా తప్పుగా అన్నాడా రాధాకృష్ణ గారు? లేదు కదా. ఎవరి గురించి అన్నాడు? జగన్ రెడ్డి ఏది చెప్తే దానికి ఎవరైతే జై కొడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడాడు. మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో సంబంధాలు చూస్తారా? మామూలుగా మనం మన చెల్లెళ్ళకి కానీ మన అక్కలకు కానీ వేరే సంబంధం చూస్తాం కదా, అదే మాట అన్నాడు. అంతేగాని ఆడవాళ్ళ గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. మీ అజ్ఞానం గురించి మాట్లాడాడు. మీ నాయకుడు అయినంత మాత్రాన ఏది చెప్తే దానికి ఎలా చేయకొడతారు, మీరు కొంచెం ఆలోచించాలి కదా. దానివల్ల ప్రజలకు నష్టం ఉందా మేలుందా అని ఆలోచించాలి కదా అని రాధాకృష్ణ గారు చెప్పారు. దాని గురించి వక్ర భాష్యాలు చెప్తే టీడీపీ వాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో అన్నారని చెప్పేసి వైసీపీ పేటీఎం సైకో బ్యాచ్ నానా యాగి చేస్తున్నారు. మొన్న హైదరాబాద్ ఏబిఎన్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఆంబోతు రాంబాబు గారు, ఈ జోకర్ రమేష్ గారు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఈ జోకర్ రమేష్ అంటే బేవాస్ గడు ఏం మాట్లాడతాడు? ఏబిఎన్ రాధాకృష్ణ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ మగవాడివైతే రా చూసుకుందామంట. ఒక మగతనం గురించి ఒక మగవాడు అయ్యింది నీకెందుకురా? మగతనం గురించి ఎవరైనా వేరే వాళ్ళు కావాలనుకుంటారు, నీకెందుకు? నీవేమైనా తేడా గడవేయండి. రాధాకృష్ణ గారి మగతనం గురించి తెలియాలంటే చనిపోయిన రాజశేఖర రెడ్డిని అడుగు. ఆయన మగతనం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి తెలిసింది. రాధాకృష్ణ గారికి మగతనం గొప్పతనం గురించి తెలియాలంటే మీ నాయకుడు జగన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడు కదా. మీ భాషలో చెప్పాలంటే ఏం పీకలేకపోయాడు కదా. మీ జగన్ రెడ్డిని అడుగు, రాధాకృష్ణ గారి మగతనమైన గొప్పతనమైన చెప్తారు. నీలాంటి పిచ్చి పుల్కాలు రాధాకృష్ణ గారి గురించి మాట్లాడటం అని జోకర్ రమేష్. ఇంకా జగన్ రెడ్డి ఏమంటున్నాడు? మేము అధికారంలోకి వస్తే చీల్చి చెండాడతాం, రాధాకృష్ణని తిప్పిన జైలు తిప్పకుండా తిప్పుతాము. రాధాకృష్ణ టీడీపీ వాళ్ళు ఆడవాళ్ళ గురించి పిచ్చి మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ గురించి తప్పుడు మాట్లాడుతున్నారని చెప్పేసి లేనిపోని యాగి చేస్తున్నారని మీరు జగన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, నీకు అధికారంలోకి వస్తే అంటే నీవు దేనికోసం అధికారాన్ని కోరుకుంటున్నావు? నీ పర్సనల్ కక్షలు సాధించడానికి అధికారాన్ని కోరుకుంటున్నావు. ప్రజలకు మేలు చేయడం నువ్వు అధికారాన్ని కోరుకోవట్లా. నీ పర్సనల్గా నీకు ఎవరి మీద కక్ష ఉందో కక్ష తీర్చుకోవడానికి నీకు అధికారం కావాలనుకుంటున్నావు. ఇది నీ మనస్తత్వం. చూశారు కదా ఏదైనా మనస్తత్వం ఎలా ఉందో. నువ్వు జగన్ రెడ్డి, నీకు కానీ మీ వైసీపీ పేటీఎం సైకో బ్యాచ్కి కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడిన నైతిక అర్హత ఉందా? ఫస్ట్ మీ గురించి చెప్పండి. సొంత తల్లిని, మీ కన్న తల్లిని ఆస్తి కోసం ఇంట్లో నుంచి గెంటేశారు. కన్న తల్లి మీద ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారు. మీరా ఆడవాళ్ళ గురించి మాట్లాడేది? కన్న తల్లి మీద కేసు వేసిన ఎవరైనా బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఉంటారా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ? మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడమా? మీ తోబుట్టు మీ చెల్లి మీద కేసు వేసి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆమె ఇంట్లో నుంచి పంపించేశారు. మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం
ఇలాంటి వింటేనే అనిపించింది అనమాట దెయ్యాలు వేదాలు వలించడం అంటే. తన తండ్రి చనిపోయాడు న్యాయం చేయమని మీ చిన్నాన్న కూతురు సునీతారెడ్డి మిమ్మల్ని వేడుకుంటే ఆమె ఏం చేశారు? ఆమె గురించి అవహేళన చేసి ఆమె గురించి తప్పుడు మాటలు మాట్లాడారు. మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం. మీ సొంత తోబుట్టు షర్మిల గురించి ఎవడో మీ వైసీపీ పేటీఎం కొక్కేవడో ఆమె రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి ఆమె పుట్టుక గురించి నీచంగా మాట్లాడితే ఏం చేశారు మీరు? అరే బాగా మాట్లాడారు అని చెప్పేసి ఆనందపడేందుకు అలాంటి పిచ్చి కూతలు కూర్చుని ఏమైనా శిక్షించారా? లేదు కదా. అంతెందుకు, మీరే సొంతంగా మీ నోడుతోటి మీ చెల్లెలు కట్టుకున్న చీర గురించి మీరు విమర్శించారే. ఆ చీర కట్టుకుంది, ఈ చీర కట్టుకుందని. మీరు మళ్ళీ ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గౌరవం గురించి మీరు మాట్లాడటం. ఫస్ట్ మీరు మీ తల్లికి మీ చెల్లికి న్యాయం చేసి తర్వాత మీరు ఆ రాష్ట్రంలో మిగతా మహిళల గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? కనీసం ఒక్కరి మీద శిక్ష వేశారా? ఆంధ్రప్రదేశ్ మహిళలు రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే మీరు పోలీసులను పెట్టి వాళ్ళని బూటుకల్లో తన్నిచ్చినప్పుడు తెలియలేదా మహిళల గురించి, వాళ్ళ గౌరవం గురించి? మీ చెత్త ఛానల్ సాక్షి ఛానల్లో అమరావతిలో మహిళల గురించి వేస్యలు అని మాట్లాడుతుంటే ఆ రోజు ఆ మహిళల గురించి గుర్తురాలేదా? వాళ్ళ గౌరవం గుర్తురాలేదా? ఈరోజు మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ తల్లి వయసున్న చంద్రబాబు నాయుడు భార్య గురించి వైసీపీ సైకో వెధవలో అసెంబ్లీలో తప్పుడు కోతలు కూస్తుంటే మీరు వెకిల్ నవ్వుతూ కూర్చున్నారు. రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయారనుకుంటున్నారా? అసెంబ్లీలో మీరేమన్నారు? వాళ్ళని పిచ్చి కోతలు కూస్తుంటే వాళ్ళని పిచ్చి కోతలు కూర్చున్నావు అని చెప్పుతో కొట్టాల్సింది పోయి మీరు వెకిల్ నవ్వుతూ కూర్చున్నారే. మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడటమా? మనం ఒక మంచి పని చేసి పక్కన మంచి పని చేయమని మనం తప్పుడు పనులు చేస్తూ పక్కన మంచి పనులు చేయమని ఎలా కోరుకుంటారు మీరు? మీకేదో ఆడవాళ్ళ మీద విపరీతమైన గౌరవం ఉన్నట్టు మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడటం. ఆడవాళ్ళ గురించి, ఆయన గౌరవం గురించి చంద్రబాబు నాయుడు గారు మీ భార్య గురించి టీడీపీ అధికారంలోకి వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భార్య గురించి టీడీపీ సానుభూతి పరుడు ఎవరో అతను మీ భార్య గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే అతను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆడవాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉండే గౌరవం, టీడీపీ వాళ్ళకు ఉండే గౌరవం. టీడీపీ అధికారం ఎప్పుడైనా సరే ఎవరైనా ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగితే వెంటనే వాళ్ళని మీద యాక్షన్ ఉండేది. అత్యాచారం చేసినోడు 4వ రోజు 3వ రోజు వాడు చెరువులో దూకి చనిపోయాడో లేకపోతే ఇంకోటి ఎక్కడో చనిపోయాడని మీరు చాలా చోట్ల పేపర్లో చూసుంటారు. అది అత్యాచారం చేసిన శిక్షించినట్టు. అది ఎలా మీ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఆడవేళమైన అత్యాచారం చేసిన ఒక్కరిని శిక్షించారా? లేదు కదా. మీరెలా మాట్లాడతారు ఆడవాళ్ళ గురించి? మీరు చేసేవన్నీ తప్పుడు పనులు, మళ్ళీ మీరు చేసే తప్పుడు పని పక్కన వాళ్ళ నుంచి మాట్లాడటమా? ఇదంతా ఏమీ లేదు. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆఫీస్ మీద దాడి చేయడం కానీ, ఈ మావిగన్ గురించి మాట్లాడటము, లేకుంటే ఈ మహిళల గురించి మాట్లాడటం. ఎందుకంటే ఈ జగన్ రెడ్డి చేసిన ఒక పిచ్చి ప్రేలాపన ఉంది కదా, మావిగన్ అనే ఒక చెత్త ఆలోచన ఏదైతే ఉందో దాని గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వచ్చి అసలు మావిగన్ ఏంటి, ఆ పేరేంటి, ఆ ప్రపోజల్ ఏంటంటే ప్రతి ఒక్కరు చేదరించుకుంటున్నారు. సో ఆ మావిగన్ నుంచి ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏబిఎన్ మీద దాడులు కానీ లేదా మహిళల మీద ఏదో వీళ్ళ గౌరవం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంత తప్పితే వీళ్ళ రాష్ట్రం బాగుపడాలి, మహిళలు బాగుండాలని వీళ్ళ ఆలోచనే ఉండదన్నమాట. మీరు మావిగన్ వాడెవడో తాడేపల్లి ఒక ఫ్లెక్సీ చూపించాడంట, రావాలి జగన్ కావాలి మావిగన్ అనేది. ఈ జగన్ వచ్చేది లేదు, మావిగన్ వచ్చేది లేదు, లేదా డాష్ గన్ వచ్చేది లేదు. మీరు కళ్ళగంటూ కూర్చోండి. అదేదో సినిమాలో వాడెవడో డ్రీమ్ మేషన్లో కూర్చుంటాడు, మీరు కూడా అలా డ్రీమ్ మేషన్లో కూర్చొని జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు మావిగన్ రాజధాని అంటే కళ్ళగంటూ కూర్చోండి. చివరి మిగిలేది కళలు కలలే. జై హింద్.